ఛాన్సలర్ ఇండియా వస్తున్నారు, ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అంజరావు గారు, జర్మనీ అండ్ ఫ్రాన్స్ అధ్యక్షులు త్వరలో భారత్ పర్యటనకు రాబోతున్నారు. టూర్ కూడా కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఒకవైపు ట్రంప్ పుతిన్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరులో యూరప్, నాటో అస్తిత్వమే ఆపదలో ఉన్నప్పుడు జర్మనీ అండ్ ఫ్రాన్స్ ప్రధాన నేతలు మోదీ దగ్గరికి రావడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఏంటి? ఎస్ అండి, జనవరి 12, 13వ తారీఖుల్లో మనకి జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మార్జ్ న్యూఢిల్లీ, అహ్మదాబాదు, ముంబై, బెంగళూరు వస్తున్నారు. 2 రోజులు జర్మన్ ఛాన్సలర్ ఇండియాలో ఉండబోతున్నారంటూ ఆల్మోస్ట్ జర్మనీ అధ్యక్షుడు. ఫిబ్రవరి 18, 19వ తారీఖుల్లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇండియా వస్తున్నారు. న్యూఢిల్లీలో ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఎన్నో ట్రేడ్ డీల్స్, ఎన్నెన్నో ఒప్పందాల మీద సంతకం చేయబోతున్నాం. అంటే యూరోప్లో అత్యంత ప్రధానమైన దేశాలైన ఫ్రాన్సు, జర్మన్ అధ్యక్షులు భారతదేశం వస్తున్నారంటే సిగ్నిఫికెన్స్ చూసుకోవాలి. తర్వాత ఇంకా మూడవది ఏంటంటే జనవరి 26న భారతదేశ రిపబ్లిక్ డే, న్యూఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే మహోత్సవానికి ప్రత్యేక అతిథులుగా EU కౌన్సిల్ చైర్మన్, EU కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇండియా వస్తున్నారండి. గుర్తుపెట్టుకోవాలి. అంటే యూరోపియన్ యూనియన్ ప్రధానమైన దేశాలు అత్యంత నిర్ణయాత్మకమైన నేతలు భారతదేశం వస్తున్నారు. ఎందుకు జరుగుతుందంటే ఈ కాంటెక్స్ట్ చూడాలని. ఇన్ వాట్ కాంటెక్స్ట్ దే ఆర్ కమింగ్ టు ఇండియా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఏ నేపథ్యంలో వాళ్ళు భారతదేశం వస్తున్నారు అంటే అక్కడ ట్రంప్, పుతిన్, ఉక్రెయిన్, పుతిన్ శాంతి చర్చలు. ఇక్కడ నాటో చాలా కీలకం. ఈ నాటోని ట్రంప్ నాశనం చేయాలనుకుంటున్నాడు. నాటోని పట్టించుకోవడంలా యూరోప్ సెక్యూరిటీ, యూరోప్ అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది ట్రంప్ వల్ల. ఇటు పుతిన్ వల్ల యూరోప్ అస్తిత్వం నాశనం అయిపోయింది. ఇంతటి పరిస్థితుల్లో యూరోపియన్ల ప్రధానమైన నేతలు భారతదేశం వస్తున్నారంటే ఇక్కడ మనం సిగ్నిఫికెన్స్ గమనించాలండి. ఎందుకంటే భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. ఏ విధంగా అటు ట్రంప్ని భారతదేశం వ్యతిరేకిస్తుంది, మోడీ వ్యతిరేకిస్తున్నారు, నిలబడుతున్నారు తట్టుకొని. మన ఎకనామిక్ గ్రోత్ ముందుకెళ్తుంది. 2, ఇటు పుతిన్తో అత్యధిక ఎక్కువ సంబంధాలు మోడీకి ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటు యూరోప్ని రక్షించే ఒక శక్తి, ఒక అధ్యక్ష స్థానంలో భారతదేశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలకి అధ్యక్షురాలు భారతదేశం 2026లో. అదేవిధంగా అక్కడ G7 అధ్యక్షురాలు ఫ్రాన్స్ అధ్యక్షత స్థానంలో ఉంది. అంటే G7 బ్రిక్స్కి బ్రిడ్జ్గా తయారవ్వాలి అంటూ మాక్రాను, మోడీ గారు మాట్లాడుకుంటున్నారు. అంటే బ్రిక్స్కి G7 శత్రువులు కాదు, సహకరించుకోవాలని. అంటే అమెరికా అక్కడ పట్టించుకోకుండా. గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే బ్రిక్స్లోనే డెవలప్డ్ నేషన్ జాయిన్ అవుతాయా అనేది కూడా ఒకటి ఉంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటు బ్రిటన్ బ్రిక్స్కి అప్లై చేసిన ఆశ్చర్యం లేదనమాట. ఆ విధంగా జరగబోతుంది. ఇప్పుడు ట్రంప్ యూరోప్ని చాలా అవమానపరుస్తున్నారు, హ్యూమిలేట్ చేస్తున్నారు. అర్జెంటుగా ఉక్రెయిన్ తీసుకెళ్ళి ఇచ్చేయండి అని. అది వాళ్ళకి నచ్చదు. ఉక్రెయిన్ మొత్తం వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి పుతిన్ ఒప్పించే పరిస్థితిలో లేరు. ఈ సమయంలో ఇండియా చాలా అద్భుతంగా మీడియేషన్ చేయగలిగిద్ది అనమాట. అంటే ట్రంప్ని కాస్త ఒప్పించే శక్తి పీఠంలో మోడీ గారు ఉన్నారు. కాబట్టి పుతిన్ ఒప్పించి జర్మనీ, ఉక్రెయిన్లో శాంతి ఒప్పందం వచ్చేటట్టు చేసుకునేటట్టు. 2, ఇటు యూరోప్ ఇప్పుడు అమెరికాకి దూరమై ఉంది, రష్యాకి దూరమై ఉంది, ట్రేడ్ చేసుకోలేని పరిస్థితి. కాబట్టి ప్రపంచంలో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో వాళ్ళకి ట్రేడ్ కావాలి. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీలు మనకి జనవరి 26వ తారీఖున కుదరబోతుంది. ఇండివిజువల్గా కూడా బ్రిటన్కి, జర్మనీకి, ఫ్రెంచ్కి మనకి ట్రేడ్ ఉందన్నమాట ఆల్మోస్ట్. సో డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఎంతో అద్భుతం అనమాట. ఇదేంటంటే మ్యూచువల్ బెనిఫిట్, లోబయ్య తారకం అంటాం, మ్యూచువల్ బెనిఫిషియల్ రిలేషన్షిప్. అందువల్ల బ్రిక్స్ అధ్యక్షురాలుగా భారత్, G7 అధ్యక్ష పీఠంలో ఫ్రాన్స్ మాట్లాడుకుంటున్నాయి. అంటే బ్రిక్స్కి, G7కి ఒక బ్రిడ్జ్గా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది ట్రంప్కి ఎనలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఇది మోడీ సావు దెబ్బ ట్రంప్కి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మోడీ మీద, ఇప్పుడు భారత్ మీద 500% టారిఫ్లు, ఇప్పటికే 50% టారిఫ్లు ఉన్నాయి. ఇంకా టారిఫ్లు విధిస్తే పరిస్థితి ఏంటి? భారతదేశం ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకోవాలన్నమాట. అంటే అమెరికాని పక్కన పెట్టి ఇంకో అలాంటి మార్కెట్లు చూడాలంటే యూరోపియన్ చాలా పెద్ద మార్కెట్ అండి. ముఖ్యంగా మన టెక్స్టైల్కి, మత్స్య వస్తువులకి సంబంధించి మత్స్య ఎగుమతులకి, తర్వాత జ్యువెలరీ, డైమండ్ కటింగు, తర్వాత మన బంగారపు ఆభరణాలకు అతిపెద్ద మార్కెట్ అది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, తర్వాత టెక్స్టైల్. వీటిలో మన ఎంప్లాయ్మెంట్ ఎంతో ఎఫెక్ట్ అయిపోయింది. క్రోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అమెరికా మనకు కొట్టిన దెబ్బ ఏంటంటే $90 బిలియన్ ట్రేడ్ కాదండి, కానీ టెక్స్టైల్ అంటే అక్కడ లక్షల మంది ఉన్నారు. వ్యవసాయ ఎగుమతులు దెబ్బతిన్నాయి, ఫార్మాస్యూటికల్ దెబ్బతిన్నాయి.
ఈ రంగాల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ పోయింది. కాబట్టి దీన్ని పూడ్చుకోవాలి అంటే యూరోపే ప్రత్యామ్నాయ మార్కెట్ అనమాట, మన ఐటీ, ఆటోమొబైల్ ఇలాంటి. కాబట్టి ఒక అద్భుతమైన ఒప్పందం యూరోపియన్ యూనియన్ మనకి ఇస్తుంది. యూరోపియన్కి మనకు కావాలి, మనం దానికి చాలా అవసరం, కానీ అది కూడా మనకు కావాలి. ఈ విధంగా ట్రంప్తో మనకు ట్రేడ్ డీల్ లేకపోయినా మనం దీంతో ఆల్టర్నేటివ్ కుదిర్చేసుకోవచ్చు. అది ఇక మోడీ ట్రంప్ను పట్టించుకోకుండా చేసి ఒక పెద్ద ఎత్తుగడ. రెండు, యూరోపియన్ యూనియన్ కూడా చెప్తుంది, యూరోపియన్ నేతలు కూడా ఇండియా వచ్చి వాళ్ళు కూడా ఒక ఉపదేశం ఇస్తున్నారు ట్రంప్కి. ఏమని, నువ్వు అనవసరంగా నువ్వు మమ్మల్ని పెట్టినా మేము కూడా ఇండియా లాంటి దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుని మా ట్రేడ్ మేము చేసుకోగలుగుతాం, నీ అవసరమే మాకు లేదు, యూరోప్ కన్నా అస్తిత్వాన్ని మేము రక్షించుకోగలమని వస్తున్నారు. దీని ద్వారా ఈ పుతిన్తో ఇండియా ఏం చేస్తుంది, పుతిన్తో మోడీ ఏం చేస్తారంటే యూరోప్కి దీనికి మధ్యవర్తిత్వంగా ఉంటారు. అందువల్ల పుతిన్ ఖాతా చల్లార్చగలిగే స్థితిలో ఇండియా ఉంది. కాబట్టి ఇది ఎక్కువ ట్రంప్ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక అద్భుతమైన హైలీ డిప్లొమాటిక్ స్కిల్స్, అంటే డిప్లొమాటిక్ మాన్యూవర్ అంటారన్నమాట. గొప్ప దౌత్య అజెండాతో ఆ నేతలు, ఇది జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, తర్వాత ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మార్కెన్ ఇండియా వస్తున్న, అంతకుముందే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ కూడా భారతదేశం వెళ్ళడం జరిగింది. యూరోపియన్ నేతలు ఇక్కడికి వస్తున్నారంటే ఒక అద్భుతమైన దౌత్యానికి న్యూఢిల్లీ వేదిక కాబోతుంది. అంటే ఒక గ్లోబల్ పవర్గా ఇండియా చాలా చాకచక్యంగా చేస్తుంది. అది మోడీ ఏదో డొనాల్డ్ ట్రంప్ అక్కడ మురిగితే చాలా దారుణంగా ఆయన మురిగేస్తున్నాడు అనమాట, ఇష్టం వచ్చినట్టు. కానీ ఇండియా ఒక క్విట్ డిప్లొమసీ అంటారు, ఒక చాలా ప్రశాంతంగా ఒక అద్భుతంగా దౌత్యపరమైన డిప్లొమసీ చేసుకుపోతుంది. ఇది మోడీ దెబ్బ ఇలా ఉంటుందని ట్రంప్కి తెలిసి రాబోతుంది అనేది ఈ జనవరి 12, 13, అదేవిధంగా ఫిబ్రవరిలో జనవరి 26న ఈ నేతలతో చర్చల్లో మోడీ ట్రంప్కి అక్కడ అతిపెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. ఎంజీరావు గారు, ఇరాన్లో పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ సుప్రీం లీడర్ ఖమేనీ